హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ జేకే కల్వాస్. మేము సాటర్డే ఈవినింగే చిక్బల్పూర్‌కి స్టార్ట్ అయిపోయాము. ఈషా ఫౌండేషన్‌కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. లైటింగ్ షో 7:00 టు 7:30 వరకు ఉంటుందంట. సో, మేము ఎగ్జాక్ట్‌లీ లైటింగ్ షో స్టార్ట్ అయ్యే టైంకి రీచ్ అయ్యాము. ఈవినింగ్ 6:00 కదా! చాలా రష్ ఉంది. చాలా ట్రాఫిక్ జామ్ అయింది. అసలు మేము రీచ్ అయితామా లేదా ఎగ్జాక్ట్ టైంకి అని అనుకున్నాము. బట్ రీచ్ అయ్యాము. దెన్ లైటింగ్ షో కంప్లీట్ అయ్యాక మేము బ్యాక్ టు ఆంధ్ర వచ్చేసాము. ఆంధ్రాలో ఒక హోటల్‌లో రూమ్ బుక్ చేశాము. నియర్ బై లేపాక్షి. ఇక్కడే నైట్ స్టే చేసి టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాము. సో, ఎర్లీ మార్నింగే మేము ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. సో, మేమిక్కడ టెంపుల్‌కి వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేశాము. ఇక్కడ టెంపుల్‌లో వన్ మ్యాజికల్ పిల్లర్ ఉంది. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాలు అండ్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇక్కడున్న వీరభద్రస్వామి విగ్రహాన్ని 15th సెంచరీలో ఈ దేవాలయాన్ని కట్టారు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన విరుపన్న అండ్ వీరన్న అనే ఇద్దరు సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దెన్ అక్కడ నుండి రామాయణానికి చెందిన సీతమ్మ వారిని రావణుడు తీసుకెళ్ళేటప్పుడు రావణునిని అడ్డుకోవడానికి వచ్చినప్పుడు రావణుడు జటాయు యొక్క పక్షి రెక్కను ఇక్కడే ఖండించాడు. అందుకే ఇక్కడ లేపాక్షి అని పేరు వచ్చింది.